ఇండియన్ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. వరుస ప్రాజెక్టులు లైన్లో పెడుతూ భారీ బడ్జెట్ సినిమాలను ఒక లెక్కతో చేస్తున్నాడు. ఇండియాలో టాప్ నిర్మాణ సంస్థలన్నీ ఇప్పుడు ప్రభాస్తో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాయి. హోంబలే ఫిల్మ్స్ ప్రభాస్తో 3 సినిమాలు చేస్తోంది. ఇందుకోసం ఏకంగా 550 కోట్లు ప్రభాస్కు ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఇప్పటివరకు ఇండియాలో ఏ హీరో కూడా ఆ రేంజ్లో తీసుకోలేదు. 2025 నుంచి ఈ సినిమాలు రిలీజ్ అవుతాయి. ఇవి కాకుండా ది రాజా సాబ్, స్పిరిట్, కల్కి 2, ఫౌజీ వంటి వేరే ప్రాజెక్టులు కూడా లైన్లో పెట్టాడు. ది రాజా సాబ్ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ చాలా కష్టపడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నెలలోనే ఈ సినిమా నుంచి ఒక సాంగ్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని టాక్. ది రాజా సాబ్ కోసం మాస్ ఆడియన్స్తో పాటు క్లాస్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ముందు ప్రభాస్ లుక్ ఆడియన్స్కు పిచ్చి లేపుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా కోసం హైదరాబాద్లో భారీ సెట్ కూడా వేయించారు మేకర్స్. ఇప్పటి వరకు ఆ రేంజ్ లో ఏ సినిమాకు సెట్ వేయలేదని నిర్మాతలు ప్రకటించడం చూసాం. పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమాకు నిధి అగర్వాల్, మాలవిక మోహనన్లు ప్రభాస్ సరసన యాక్ట్ చేస్తున్నారు. ప్రభాస్ తరువాతి ప్రాజెక్టులు లైన్లో ఉండడంతో మారుతి అస్సలు లేట్ చేయడం లేదు. అందుకే వీలైనంత ఫాస్ట్గా సినిమా షూట్ను కంప్లీట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ఒకటి గ్రాండ్గా ప్లాన్ చేశారు. తమిళ మార్కెట్పై సీరియస్ ఫోకస్తో ఒక సాంగ్ను రెడీ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్తో కలిసి నయనతార ఒక స్పెషల్ సాంగ్లో డాన్స్ చేయనుంది. చంద్రబోస్ రాసిన ఆ పాటకు ఆమెనే ఫైనల్ చేశారు. ఇందుకోసం నయన్కు 6 కోట్లు పే చేస్తున్నారు నిర్మాతలు. ఈ మంత్ ఎండ్లో ఈ పాటను షూట్ ఫినిష్ చేస్తారంట మేకర్స్. ఆమెతో పాటుగా మరో స్టార్ హీరోయిన్ కూడా స్టెప్స్ వేయనుంది. తమిళంలో నయన్కున్న మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని ఈ సాంగ్ను ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. 2007లో వచ్చిన యోగి సినిమాలో ప్రభాస్ నయనతారతో కలిసి నటించాడు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు సినిమా చేయలేదు. వీరిద్దరూ మళ్ళీ 17 ఏళ్ల తర్వాత స్క్రీన్ను షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.